బంగారు సిస్టర్, మరి మీకు? నాకెలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. చెప్పండిరా, సరిగ్గా అడుగుతా. ఏదో ఒకటి అనుకుంటారు కదా, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా ఎలా ఉంటారు? బంగారి చెప్పమ్మా. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ చాలా మంచివాడయి ఉండాలి. నేనెలా అయితే అమ్మ చెల్లెళ్ళ మీద ప్రేమతో ఉన్నానో అంతే ప్రేమ తనకి ఉండాలి. ఉంటే అయిపోతుంది. మా చెల్లెళ్ళకి ఒక అన్న లాంటి ప్రేమని పంచేవాడై ఉండాలి. ఓకే. పక్కనున్న వాళ్ళెవ్వరికీ చెడు చేయాలనుకోకూడదు. కొంత హార్డ్ వర్కర్ అయి ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. మంచి ఉంటే మెచ్చుకోవాలి, చెడ్డదుంటే క్వశ్చన్ చేయాలి, తప్పుని సరిచేయాలి. బంగారి, ఎందుకు అంత చుట్టూ తిప్పుతావు? మొత్తానికి రవి లాంటి వాడు అస్సలు వద్దంటావు. అంతే కదరా, జెన్ జెట్ లాంటి వాళ్ళు అస్సలు వద్దని చెప్తోంది. ఎలా దొరుకుతాడు? టైం ట్రావెల్ చేయాలి కదా. అయిపోయావరా. ఏంటి బంగారి? అమ్మా, పూజ ప్రారంభించమంటారా? మొదలు పెట్టండి. సరేనమ్మా. ఓం మహాలక్ష్మి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. యా దేవీ సర్వభూతేషు పుష్టిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. బొట్టు పెట్టుకోండమ్మా. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. హలో, ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది. నేను వస్తున్నాను. తను రామా. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు. బంగారి, తనకు కూడా తాంబూలం తీసివ్వు. తీసుకో. తీసుకో. బంగారి, నీకు నచ్చే మంచి అబ్బాయిని నేనే నీకు చూస్తాను. నాకిప్పటికి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదమ్మా. అదేంటి బంగారి అలా అంటావు? ముందు తన చదువు పూర్తవ్వాలి, ఇంద్రానికి ట్రీట్మెంట్ చేయించాలి, అమ్మని బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని ఇంకొంచెం పై స్థాయికి తీసుకుని వెళ్ళాలి. ఇలా ఎన్నో ఉన్నాయమ్మా. ఇదంతా చేయకుండా పెళ్లి గురించి అంతా నేను ఆలోచించబోవడం లేదు. మరి నీకంటూ ఒక జీవితాన్ని ఏమీ చూసుకోవాలని లేదా? నువ్వంటూ సంతోషంగా ఉండాలనే కోరిక నీకు లేదా? నా చెల్లెళ్ళ సంతోషమే అమ్మా నా సంతోషం. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళ జీవితంలో ఏ లోటు ఉండకూడదు. ఆ తర్వాతే నేను నా జీవితం గురించి ఆలోచించుకుంటాను. నీ మంచి మనసుకి నువ్వు మంచిగా ఉంటావు, నీ కుటుంబము చల్లగా ఉంటుంది.